హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 3 మరియు 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఆర్డినెన్స్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో ఆర్డినెన్స్ మేకింగ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, పార్లమెంటు ఉభయ సభలు తిరిగి సమావేశమైన తర్వాత ప్రతి ఆర్డినెన్స్ను వాటి ముందు ప్రవేశపెట్టాలి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఆర్డినెన్స్ అనేది పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు సమావేశంలో లేనప్పుడు అత్యవసర పరిస్థితులలో చట్టాన్ని తీసుకురావాల్సిన సందర్భంలో ఈ ఆర్డినెన్స్ అనేది తీసుకువస్తారు. అయితే చట్టసభలు తిరిగి సమావేశమైనప్పుడు వాటి ముందుకు ఈ ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్, పార్లమెంటు ఎటువంటి చర్య తీసుకోకపోతే స్పష్టంగా రద్దు చేసే వరకు ఆర్డినెన్స్ స్వయంచాలకంగా కొనసాగుతుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. పార్లమెంటు ఎటువంటి చర్య తీసుకోకపోతే ఆర్డినెన్స్ అనేది రద్దవుతుంది. ఒకవేళ పార్లమెంటు ఆమోదిస్తే ఈ ఆర్డినెన్స్ చట్టరూపంలోకి మారుతుంది. పార్లమెంటు ఆర్డినెన్స్ను తిరస్కరించినా లేదా ఎటువంటి చర్య తీసుకోకపోయినా ఆర్డినెన్స్ అనేది అక్కడితో ముగుస్తుంది. పార్లమెంటు తిరిగి సమావేశమైన 6 వారాలలోపు ఆర్డినెన్స్ను అప్రూవ్ చేస్తే అది పర్మనెంట్గా చట్టరూపంలోకి మారుతుంది. ఒకవేళ తిరస్కరిస్తే ఆర్డినెన్స్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. ఆర్ నో యాక్షన్, ఏ విధమైన చర్య తీసుకోకపోయినా ఆర్డినెన్స్ ఎక్స్పైర్ అవుతుంది. సో మ్యాక్సిమం పాసిబుల్ లైఫ్ ఎంతండి? 6 నెలల 6 వారాలు అనేది మ్యాక్సిమం టైం లిమిట్గా చెప్పవచ్చు. పార్లమెంటు 6 నెలలకు ఒక్కసారి అయినా ఖచ్చితంగా సమావేశం అవ్వాలి. అండ్ 6 నెలలకి సమావేశమైన తరువాత 6 వారాలలోపు ఆర్డినెన్స్ను అప్రూవ్ చేయాలి. అందువలన 6 నెలల 6 వారాలు అనేది మ్యాక్సిమం టైం లిమిట్. సో ఆర్టికల్ 123 మరియు ఆర్టికల్ 213 గురించి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ 2 రాంగ్. ఆన్సర్ ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఏఐ ఆధారిత కల్పిత తీర్పులు వినాశకర పరిణామమే. దివాలా కేసులో ఎన్సిఎల్టీ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఈ ఆర్టికల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించి, అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత మేరకు ఉపయోగించాలి అని ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన కొన్ని డ్రాఫ్ట్ గైడ్లైన్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. నకిలీవి, మనుగడలో లేనివి మరియు ఊహాజనిత విషయాలు హాల్యూసినేషన్స్ని ఏఐ ద్వారా సృష్టించి వాటిని న్యాయ వ్యవస్థలోని పూర్వపు నిర్ణయాలుగా ఉపయోగించడం చట్టం మరియు న్యాయం పరిధిలోకి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ను విడుదల చేయడమేనని, ఇతరులు గమనించేలోపే అది అదృశ్యంగా, రహస్యంగా, వినాశకరంగా మారుతుంది, న్యాయ నిర్ణయ జీవనాధారాన్ని కలుషితం చేయడమే కాకుండా హరించి వేస్తుంది అని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ వర్డింగ్ అనేది మెయిన్స్లో ఇంపార్టెంట్ అండి. న్యాయస్థానాలలో ఏఐ అనేది కేవలం అసిస్టివ్గా మాత్రమే ఉండాలి తప్ప హ్యూమన్ ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేసే విధంగా ఉండకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఏఐ ద్వారా నకిలీ మరియు ఊహాజనితమైన తీర్పులను సృష్టించి వాటిని న్యాయ వ్యవస్థలోని పూర్వపు నిర్ణయాలుగా ఉపయోగించడం చాలా అత్యంత ప్రమాదకరము అని, ఇది భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మిథైల్ ఐసోసైనేట్ వంటి ప్రమాదకరమైన చర్య అని సుప్రీంకోర్టు హెచ్చరించడం చూడవచ్చు. ధృవీకరించని ఏఐ ఆధారిత కల్పిత తీర్పుల సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. 2024లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును మరియు దానిని సమర్థించిన నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ఇటువంటి మనుగడలో లేని ఏఐ ఆధారిత కల్పిత తీర్పులను తమ పిటిషన్స్లో ఉపయోగించిన న్యాయవాదులను మరియు న్యాయమూర్తులు వాటిని పరిశీలించకుండానే తీర్పుని ఇచ్చిన న్యాయమూర్తి జడ్జిలది కూడా తప్పేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
జడ్జీల యొక్క ఇటువంటి నిర్ణయాలు న్యాయ వ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. అలానే భవిష్యత్తులో న్యాయవాదులు ఏఐ ఆధారిత కల్పిత తీర్పులను ఉపయోగించకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి అని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకానికి సంబంధించి కృత్రిమ మేధా సాంకేతికతను సత్వర న్యాయ ప్రక్రియకు దోహదపడేలా సక్రమ పద్ధతుల్లో మాత్రమే వినియోగించుకోవాలి అని తెలిపింది. నకిలీ ఏఐ ఆధారిత కల్పిత తీర్పులను పిటిషన్స్లో ఉపయోగించే న్యాయవాదుల మీద కఠిన చర్యలు మిస్కాండక్ట్గా భావించి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించడం చూడవచ్చు. ఈ కంటెక్స్ట్లో ఇండియన్ జ్యుడిషియరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్రకి సంబంధించి డీటెయిల్స్ చూద్దామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండియన్ జ్యుడిషియరీలో ఏఐ అనేది ఒక అసిస్టివ్ టూల్ మాత్రమే. న్యాయమూర్తుల నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా ఇది ఉండకూడదు. కేవలం ఎఫిషియన్సీని పెంచడం కోసము మరియు కేసుల యొక్క పెండింగ్ని త్వరితగతిన పరిష్కరించడానికి సహాయపడడం కోసం మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశంలో ప్రస్తుతం ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనేది చాలా ర్యాపిడ్గా విస్తరిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా కోర్టుల యొక్క ప్రాసెస్లను చాలా వరకు డిజిటలైజ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా వర్చువల్ కోర్ట్స్ను ప్రొవైడ్ చేయడము, అలానే ఈ ఫైలింగ్ సిస్టమ్ని తీసుకురావడం అండ్ ఈ కోర్టు సర్వీసెస్లో కేసు యొక్క స్టేటస్ అండ్ కేసుకి సంబంధించిన ఇతర ముఖ్య విషయాలు ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్లో ముఖ్యంగా మనం చూడవచ్చు. ప్రజెంట్ ఇందులో ఫేజ్ 3 అనేది రన్ అవుతుంది అండి. ఆల్రెడీ 2 ఫేజ్లు పూర్తయి చాలా వరకు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఎంత డిజిటలైజేషన్ అయినా కూడా డెసిషన్స్ మాత్రం ఖచ్చితంగా హ్యూమన్ సెంట్రిక్గానే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉండాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏఐ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కేవలం నాన్ డెసిషన్ మేకింగ్కి మాత్రమే పరిమితం కావాలి, అంటే తీర్పులలో జోక్యం ఉండకూడదు. బట్ ఇక్కడ అసిస్టివ్ రోల్ తీర్పులను ప్రభావితం చేయకుండా త్వరితగతిన తీర్పులు ముగిసే విధంగా అసిస్టివ్ రోల్ తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇండియన్ జ్యుడిషియరీలో ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఏఐ ఇనిషియేటివ్స్ని చూద్దాము. ఒకటి సూపేస్, సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. సూపేస్ ఇది జడ్జీలకు జ్యుడిషియల్ రీసెర్చ్లో సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వాస్ట్ డేటా ఆఫ్ కేస్ ఫైల్స్, గతంలో అనేక కేసులకు సంబంధించిన డేటాను ఇది ప్రాసెస్ చేసి అవసరమైన ఫ్యాక్ట్స్ మరియు డేటాని కావచ్చు అండ్ స్టాట్యూట్స్ని కావచ్చు ఇది జడ్జిలకు అందిస్తుంది. తద్వారా త్వరితగతిన కేసు పరిష్కారంలో సహాయపడుతుంది. సింపుల్గా మనము ఇప్పుడు ఏదైనా ఒక విషయం కావాలి అంటే గూగుల్ లేదా ఏఐని ఉపయోగించి డేటాని ఎలా తెలుసుకుంటున్నామో సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఈ సూపేస్ సహాయంతో కేసుకి రెలవెంట్ ఫ్యాక్ట్స్ మరియు డేటాని తీసుకుంటారు. అలానే సువాస్, సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్. ఈ సువాస్ అనేది ఇంగ్లీష్లో ఉన్న సుప్రీంకోర్టు తీర్పులను ఇతర డాక్యుమెంట్స్ను ప్రాంతీయ భాషలోకి అనువాదం చేయడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే ప్రాంతీయ భాషలో ఈ జడ్జిమెంట్ కాపీస్ మరియు డాక్యుమెంట్స్ అందుబాటులోకి వచ్చాయో జస్టిస్ అనేది అందరికీ అందుబాటులోకి రావడానికి సహాయపడుతుంది. అలానే రియల్ టైం ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇటీవల అనేక కోర్టులలో ప్రవేశపెట్టారు. ఇందులో జడ్జిమెంట్ ఇస్తున్న సమయంలోనే ఆ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇతరుల సహాయం అవసరం లేకుండా ఏఐ స్పీచ్ టు టెక్స్ట్ సిస్టమ్ ద్వారా ఇమ్మీడియట్ వెరిఫైయబుల్ రికార్డుగా రెడీ అవుతుంది. అలానే ICJS కూడా ఇటీవల అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలోని కీలక స్టేక్ హోల్డర్స్ అయిన కోర్ట్స్, పోలీస్, ఫారెన్సిక్స్, ప్రిజన్స్ వీరందరినీ ఒకే చోట కనెక్ట్ చేయడము అండ్ వీరందరికీ ఒకే డేటాని అందుబాటులోకి తీసుకురావడం తద్వారా కేస్ ఫైల్స్ని ఈజీగా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. సో భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది త్వరితగతిన కేసులను సత్వరంగా పూర్తి చేయడానికి ఇది సహాయపడుతుంది. సుప్రీంకోర్టు యొక్క ఇటీవలి డ్రాఫ్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తే
చివరి తీర్పుల విషయంలోనూ మరియు ప్రెడిక్టివ్ సెంటెన్సింగ్ విషయంలో కావచ్చు, బెయిల్ కండిషన్స్ డిటర్మినింగ్లో కావచ్చు ఏఐని ఉపయోగించకూడదు అని స్ట్రిక్ట్ ప్రొహిబిషన్స్ సుప్రీంకోర్టు వెల్లడించింది. అలానే ఏఐ కన్నా హ్యూమన్ ప్రైమసీకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి అని, అలానే న్యాయవాదులు ఎప్పుడైనా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించినప్పుడు దానిని ఆ పిటిషన్లో తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాలి అని సుప్రీంకోర్టు కొన్ని ఎథికల్ పారామీటర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ నాగరత్న నియామకం. ఈ ఆర్టికల్ ఇటీవలి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ నూతన చైర్పర్సన్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. దీనిని లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 సెక్షన్ 3A ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది అర్హులైన ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించడం కోసం తీసుకువచ్చిన ఒక చట్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం గురించి చెబుతుంది. సో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ని అందించడం కోసం జాతీయ స్థాయిలో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఒక 3 టైర్ సిస్టమ్ అనేది మనం చూడవచ్చు. నాల్సాకు సుప్రీంకోర్టు CJI ప్యాటర్న్ చీఫ్గా వ్యవహరిస్తారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్యాటర్న్ చీఫ్గా వ్యవహరిస్తారు. అలానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్గా డిస్ట్రిక్ట్ జడ్జి వ్యవహరిస్తారు. ఈ 3 టైర్ స్ట్రక్చర్ కాకుండా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది సెక్షన్ 3A ప్రకారము, అలానే రెస్పెక్టివ్ హైకోర్ట్స్లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్షన్ 8A ప్రకారం ఏర్పాటు చేయబడతాయి. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క చైర్పర్సన్గా సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జి వ్యవహరిస్తారు. జనరల్గా 3rd సీనియర్ మోస్ట్ జడ్జిని దీనికి చైర్పర్సన్గా నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం జస్టిస్ బివి నాగరత్న గారు ఈ కమిటీకి చైర్పర్సన్గా నియమించబడ్డారు. ఇక్కడ మెంబర్స్ చూస్తే 9 మంది సభ్యులు CJI ద్వారా నామినేట్ చేయబడతారు. అండ్ ఈ 9 మెంబర్స్ కమిటీలో ఖచ్చితంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియో మెంబర్గా నియమించబడతారు. అండ్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసం సెక్రటరీని కూడా CJI అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీ యొక్క కోర్ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే ఫ్రీ రిప్రజెంటేషన్, అర్హులైన పేదవారికి న్యాయ సహాయం అవసరమైనప్పుడు లీగల్ సర్వీసెస్ కౌన్సిల్ని కానీ అడ్వకేట్ని కానీ ఏర్పాటు చేయడం, అలానే డ్రాఫ్టింగ్ అసిస్టెన్స్, వారికి లీగల్ పేపర్ వర్క్లో కానీ పిటిషన్స్ని ఫైల్ చేయడంలో కానీ డాక్యుమెంటేషన్లో కానీ సహాయం అందించడం, అండ్ స్పెషల్ లోక్ అదాలత్స్ని ఏర్పాటు చేయడం ద్వారా చిన్న చిన్న కేసులను కోర్టు బయటే పరిష్కరించడం, తద్వారా పెండింగ్ కేసెస్ని త్వరితగతిన క్లియర్ చేయడానికి సహాయం చేయడం, మరియు ఈక్వల్ యాక్సెస్, ప్రతి పౌరునికి సమాన న్యాయం అందించే విధంగా కృషి చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధంగా అర్హులైన పేదలందరికీ ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఎలిజిబిలిటీ ఏ విధంగా తెలుస్తుంది? సెక్షన్ 12 ఆఫ్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ప్రకారం SC/ST మెంబర్స్ మరియు మహిళలు, చిన్నపిల్లలు, పర్సన్స్ విత్ డిజబిలిటీ, దివ్యాంగులు, విక్టిమ్స్ ఆఫ్ డిజాస్టర్, ఈ ప్రకృతి విపత్తులలో ఎవరైతే సర్వం కోల్పోయిన వారు ఉంటారో అటువంటి వ్యక్తులు, ఇండస్ట్రియల్ వర్క్మెన్, ఎవరైతే తక్కువ వేతనానికి పనిచేసే కార్మికులు ఉంటారో అటువంటి వారు, పర్సన్స్ ఇన్ కస్టడీ, అండర్ ట్రయల్ ఖైదీలు, అంటే వారి నేరం ఇంకా ప్రూవ్ కాకపోయినా వారు జైళ్లలో జీవితం గడుపుతూ ఉంటారు. సో అటువంటి అండర్ ట్రయల్ ఖైదీలు, లో ఇన్కమ్ ఇండివిజువల్స్, సో ఇటువంటి వారందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి అర్హులుగా లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987లోని సెక్షన్ 12 తెలియజేస్తుంది. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటండి? సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్పర్సన్గా CJI నియమించారు. ఇటీవలి పదవీ విరమణ పొందిన జస్టిస్ JK మహేశ్వరి స్థానంలో ఈమె బాధ్యతలను స్వీకరించనున్నారు.
సో ఇది సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సూర్యుడిలో ఐరన్ ఫ్లోరోసెన్స్ గుర్తించిన ఆదిత్య L1 అబ్జర్వేటరీ. ఇటీవల ఇస్రోకి చెందిన ఆదిత్య L1 అబ్జర్వేటరీ సూర్యుడిలో ఎక్స్రేస్ కారణంగా ఏర్పడిన ఐరన్ ఫ్లోరోసెన్స్ని గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సూర్యుడిలో భారీగా సౌరజ్వాలలు సోలార్ ఫ్లేర్స్ చెలరేగిన సందర్భంగా ఐరన్ ఫ్లోరోసెన్స్ను ఆదిత్య L1 అబ్జర్వేటరీ పరిశీలించింది. ఈ ఐరన్ ఫ్లోరోసెన్స్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది చూస్తే సోలార్ ఫ్లేర్స్ చెలరేగినప్పుడు సన్ యొక్క ఔటర్ అట్మాస్ఫియర్ అయిన కరోనా విపరీతంగా వేడెక్కుతుంది. లక్షల డిగ్రీల కెల్విన్ టెంపరేచర్స్ ఇక్కడ నమోదవుతాయి. ఈ సందర్భంగా ఈ విపరీతమైన టెంపరేచర్స్ కారణంగా ఎక్స్రే ఎమిషన్ అనేది హై ఎనర్జీ ఎక్స్రేస్ విడుదలవుతాయి. అయితే ఈ ఎక్స్రే ఎమిషన్స్లో అధిక భాగం హై ఎనర్జీ ఎక్స్రేస్ స్పేస్లోకి ఎస్కేప్ అయిపోతాయి. బట్ కొన్ని ఎక్స్రేస్ మాత్రం డౌన్వర్డ్ ప్రయాణం చేస్తూ సన్ యొక్క కూలర్ అండ్ డెన్సర్ ఫోటోస్పియర్ వైపు ప్రయాణం చేస్తాయి. దీనినే డౌన్వర్డ్ ఇరేడియేషన్ అని పిలుస్తాము. ఈ ఎక్స్రేస్ ఎప్పుడైతే సూర్యుని ఫోటోస్పియర్ వైపు ప్రయాణిస్తున్నాయో అక్కడ ఉండే అధిక మొత్తంలోని న్యూట్రల్ ఐరన్ ఆటమ్స్తో కొలైడ్ అంటే ఢీకొనడం జరుగుతుంది. ఎప్పుడైతే సుమారుగా 7.11 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్ హై ఎనర్జీ ఎక్స్రే ఫోటాన్స్ ఈ న్యూట్రల్ ఐరన్ ఆటమ్స్ని కొలైడ్ అయినాయో ఈ ఐరన్ ఆటమ్స్లోని ఇన్నర్ కేషల్ ఎలక్ట్రాన్స్ నాకౌట్ చేయబడతాయి, అంటే బయటికి నెట్టివేయబడతాయి. ఈ వేకెన్సీని ఫుల్ఫిల్ చేయడం కోసం ఔటర్ షెల్ ఎలక్ట్రాన్ డ్రాప్ డౌన్ అవుతుంది కిందకి. ఈ సమయంలోనే ఎక్స్రే లైన్ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. ఈ క్యారెక్టరిస్టిక్నే ఐరన్ ఫ్లోరోసెన్స్ అని పిలుస్తారు. రీసెంట్గా ఇటువంటి ఐరన్ ఫ్లోరోసెంట్ గ్లోని ఆదిత్య L1లోని సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక మేజర్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఈ ఐరన్ ఫ్లోరోసెన్స్ యొక్క స్ట్రెంగ్త్ సోలార్ ఫ్లేర్ ఏర్పడిన ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సోలార్ ఫ్లేర్స్ ఈ సౌరజ్వాలలు సోలార్ డిస్క్ యొక్క సెంటర్లో ఏర్పడినప్పుడు చాలా స్ట్రాంగ్ అండ్ డైరెక్ట్ ఫ్లోరోసెన్స్ సిగ్నల్స్ అనేవి ఏర్పడతాయి. ఒకవేళ సోలార్ డిస్క్ యొక్క ఎడ్జ్ అంటే లింబ్ ప్రాంతంలో ఏర్పడినప్పుడు ఈ సోలార్ ఫ్లేర్స్ చాలా వరకు సప్రెస్ చేయబడి వీక్ ఫ్లోరోసెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఆదిత్య L1లో ఈ ఐరన్ ఫ్లోరోసెన్స్ అనేది గుర్తించబడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నవీకరించిన ఉడాన్ పథకం ఆవిష్కరణ నేడు 28,840 కోట్ల కేటాయింపు. ఈ ఆర్టికల్ ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే పథకానికి ఇప్పుడు ఒక రివాంప్డ్ వెర్షన్ నవీకరించబడిన కొత్త పథకం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ఈ ఉడాన్ యొక్క ఎబ్రివేషన్ చూడండి. ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ఉడే అంటే గాలిలో ఎగరడం, దేశ్ కా అంటే భారతదేశంలోని ఆమ్ నాగరిక్ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి విమానయాన సౌకర్యం కల్పిస్తూ గాలిలో ప్రయాణం చేయగలిగే అవకాశాన్ని కల్పించడమే ఈ ఉడాన్ యొక్క లక్ష్యం. దీనికోసం దేశంలోని చిన్న నగరాలకి కూడా విమాన సర్వీసులను నిర్వహించడానికి ఈ ఉడాన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2016 అక్టోబర్ 21వ తేదీన ఈ పథకాన్ని లాంచ్ చేశారు. తరువాత అనేక మార్పులు చేర్పులతో వివిధ నూతన వెర్షన్స్ ఇందులో వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం రివాంప్డ్ మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్కి సంబంధించి నూతన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించనున్నారు. దీనికోసం సుమారు 28,840 కోట్లను కేటాయించారు. ఈ రివాంప్డ్ మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2035-36 ఫైనాన్షియల్ ఇయర్ వరకు అమలులో ఉంటుంది. ఈ టైం పీరియడ్కి సుమారు 28,840 కోట్లను కేటాయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 12,000 కోట్లతో ఏరోడ్రోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయనున్నారు. ఇందులో భాగంగా 100కు పైగా నిరుపయోగంగా ఉన్న ఎయిర్ స్ట్రిప్స్ని ఫుల్ రీజనల్ ఎయిర్పోర్ట్స్గా డెవలప్ చేస్తారు. అలానే సుమారు 200 మోడర్న్ హెలీప్యాడ్స్ను 3,661 కోట్లతో డెవలప్ చేయనున్నారు ఫర్ ఎమర్జెన్సీ అండ్ రిమోట్ ఆపరేషన్స్.
అలానే విమానయాన సంస్థలకు కేటాయించే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఆ రూట్లో విమాన సర్వీసులను నడపడం వలన కంపెనీ కొంత నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఆ నష్టాలను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తుంది. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని 3 నుంచి 5 సంవత్సరాలకు పెంచడం విశేషం. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్కి అవసరమైన సుమారు 10,043 కోట్లను డైరెక్ట్గా గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచే కేటాయించనున్నారు. ఇదివరకు ఇండివిజువల్ రీజనల్ ఫ్లైట్ లెవీస్ నుంచి వీటిని కేటాయించేవారు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే దీనిని భరిస్తుంది. ఇక విమానయాన సర్వీసులకు సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కొరకు 2,577 కోట్లను కేటాయించనున్నారు. ఇది లో ట్రాఫిక్ ఏరోడ్రోమ్స్లో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కొరకు సహాయపడుతుంది. అలానే ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్లో భాగంగా ఇండిజినస్ ఫ్లీట్ ప్రొక్యూర్మెంట్, అంటే దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఫ్లీట్ని ఇక్కడ ప్రొక్యూర్ చేసుకోవడం కోసం ఇందులో ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన ధ్రువ్ హెలికాప్టర్స్ని పాన్ హమ్స్, అలానే హెచ్ఏఎల్ డార్నియర్ స్మాల్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అలయన్స్ ఎయిర్ ప్రొక్యూర్ చేసుకునే విధంగా ఆయా సంస్థలకు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ఉడాన్ స్కీమ్ వలన కలిగిన ప్రయోజనాలను మనం చూస్తే సుమారు 663 యాక్టివ్ రూట్స్ అనేవి దీని ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి. 95 రీజనల్ ఎయిర్పోర్ట్స్, హెలికాప్టర్స్ అండ్ వాటర్ ఏరోడ్రోమ్స్ ద్వారా ఈ 663 రూట్స్ని మనం చూడవచ్చు. అలానే మొత్తంగా 3.41 లక్షల ఫ్లైట్స్ అనేవి ఫెసిలిటేట్ చేయబడ్డాయి. అండ్ ఇందులో ప్రధానంగా 1.62 కోట్ల మంది ప్యాసింజర్స్ ఈ రీజనల్ ట్రావెలర్స్ మనం చూడవచ్చు. అలానే దేశీయంగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా వృద్ధి చెందబడ్డాయి. గతంలో ఈ పథకానికి ముందు 74 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉండగా ఇవి 160కి పైగా ఇప్పుడు వృద్ధి చేయబడ్డాయి. సో ఈ విధంగా ఉడాన్ స్కీమ్ యొక్క సక్సెస్ స్టోరీని చూడవచ్చు. ఇప్పుడు ఈ రివాంప్డ్ మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు శనివారం ఆవిష్కరించనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ బంధం, భారత్ జపాన్ ప్రతిన ఒప్పందాలపై సంతకాలు. ఈ ఆర్టికల్ ఇటీవల భారత్ జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కొరకు భారత్కు వచ్చిన జపాన్ ప్రధాని సనాయే తకయిచి యొక్క పర్యటనలోని కీలక అంశాల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఏషియాలో భారత్కు జపాన్ ఒక ప్రధాన భాగస్వామి. ఎందుకు అంటే ఇరు దేశాల యొక్క పాలసీ కూడా ఇంచుమించు ఒకే విధంగా అలైన్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ కావచ్చు, అలానే ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ ఐపిఓఐ కావచ్చు. ఈ రెండు కూడా సిమిలర్లీ జపాన్ యొక్క ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ఫ్రేమ్వర్క్కి సమానంగా మనం చూడవచ్చు. వీటి ప్రధాన లక్ష్యం ఏంటి? ఇండో పసిఫిక్ రీజియన్లో భాగస్వామ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ఈ ప్రాంతంలో చైనా యొక్క ఆధిపత్యానికి కౌంటర్ చేయడం ప్రధానంగా మనం చూడవచ్చు. అందువలన ఈ రెండు దేశాలను ఏషియా ప్రాంతంలో న్యాచురల్ పార్ట్నర్స్గా అభివర్ణిస్తారు. అండ్ రక్షణ రంగంలో కూడా ఈ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. అండ్ మిలిటరీ ఇంటరాపరబిలిటీ కూడా మనం చూస్తే ధర్మా గార్డియన్ ఆర్మీ మిలిటరీ ఎక్సర్సైజ్, అలానే ఎయిర్ ఫోర్స్ అయితే వీర్ గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్, జిమెక్స్ నేవల్ మిలిటరీ ఎక్సర్సైజ్లు ఇరువైపులా మనం చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా భారత్ జపాన్ యొక్క బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇటీవల ఒక సంయుక్త మార్గసూచిని, అంటే జాయింట్ రూట్ మ్యాప్ని ఇరు దేశాలు డెవలప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటీవలి ద్వైపాక్షిక చర్చలలో ఆర్థిక భాగస్వామ్యం, రక్షణ బంధం ఇరు దేశాల మధ్య మరింత బలోపేతం కావాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ దానితో పాటు కృత్రిమ మేధ, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్లలోనూ కూడా పరస్పరం సహకరించుకోవాలి అని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి వ్యూహాత్మక రంగాలలో కూడా సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ రూట్ మ్యాప్ ఉపయోగపడుతుంది అని మోదీ గారు పేర్కొన్నారు. అలానే ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపైన తకాయిచితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ రీసెంట్ ద్వైపాక్షిక చర్చలలో భాగంగా వచ్చే 10 ఏళ్లలో భారతదేశంలో సుమారు 10 ట్రిలియన్ యెన్స్ని, అంటే జపాన్ కరెన్సీ అయిన యెన్లను
10 ట్రిలియన్ ఎన్స్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్గా ఇరు దేశాలు పెట్టుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. అలానే ఇరు దేశాల మధ్య బయలాటరల్ ట్రేడ్ మనం చూస్తే సుమారు $27.4 బిలియన్ బయలాటరల్ ట్రేడ్ జరుగుతూ ఉంది. బట్ ఇండియన్ సైడ్ మనం చూస్తే ట్రేడ్ డెఫిసిట్ని మనం చూడవచ్చు. అండ్ ఇరు దేశాల మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉండడంతో ఇరు దేశాలు చాలా వరకు ట్రేడ్ బ్యారియర్స్ లేకుండానే తమ మధ్య వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నాయి. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా భారతదేశం అనేక హిస్టారిక్ కనెక్టివ్ ప్రాజెక్ట్స్లో భాగస్వామిగా ఉంది. భారతదేశం యొక్క ఢిల్లీ మెట్రో కావచ్చు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్లో జపాన్ కీలక భాగస్వామి. అలానే ఇటీవలి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్లో కూడా జపాన్ యొక్క షిన్కన్సెన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాము. ఇక ఇంధన భద్రత మరియు క్లీన్ ఎనర్జీ విషయంలో ఇరు దేశాలు కూడా ఒక ఒప్పందంని కుదుర్చుకోవడం మనం చూడవచ్చు. దీని ప్రకారం జపాన్ ఇండియా సిబిజి ఇనిషియేటివ్, ఇందులో భాగంగా సుమారు 1000 బయోగ్యాస్ మరియు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్ను భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ స్పేస్ టెక్నాలజీ రంగంలో కూడా జపాన్ మరియు ఇండియా సంయుక్తంగా చంద్రయాన్ 4లో భాగస్వామి కానున్నాయి. చంద్రయాన్ 4లో జపాన్ యొక్క H3 రాకెట్ని మనము ఉపయోగించనున్నాము. ఇవన్నీ కూడా ఇరు దేశాల మధ్య అనేక రంగాలలో ఉన్న కీలక భాగస్వామ్యాన్ని గురించి వివరిస్తుంది. సో భారత్ జపాన్ బంధం మరింత బలోపేతం కావడానికి రీసెంట్ జాయింట్ రూట్ మ్యాప్ అనేది మరింత సహాయపడనుంది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్స్ చూడండి. భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేఠ్ ఇటీవల బాధ్యతలను చేపట్టారు. పదవీ విరమణ చేసిన ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరించారు. భారత సైన్యానికి 31వ చీఫ్గా ఈయన వ్యవహరించనున్నారు. పర్సనల్ న్యూస్లో ఇట్లాంటివి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గడువు 30 జూన్ 2026తో ముగిసింది. దీని స్థానంలో ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకం జూలై 1, 2026 నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని ముక్కవారిపల్లెలో ప్రారంభించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. అలానే ఈ విబీజీ రామ్జీ ఎబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ రెండిటి పథకాల మధ్య డిఫరెన్స్ కూడా మనం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో. అండ్ ఇప్పటి వరకు ఉపాధి హామీలో ఒక కుటుంబానికి 100 రోజుల పని దినాలు ఉండగా కొత్త పథకంలో 125 రోజులు పని దినాలను కల్పించారు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఇటీవలి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సిఎస్గా ఉన్న కె రామకృష్ణారావు పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఈయన బాధ్యతలను స్వీకరించారు. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. భారతదేశంలో మొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ ఎంపైర్గా ఎవరు ఇటీవల వార్తల్లో నిలిచారు? ఆన్సర్ రితికా శ్రీ. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తన స్టేట్ ప్యానెల్ ఎంపైర్ పరీక్ష దరఖాస్తులో ఇతర అనే విభాగాన్ని ప్రవేశపెట్టడంతో రితికా శ్రీకి ఈ అవకాశం లభించింది. నెక్స్ట్ వన్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యధిక సైనిక వ్యయం చేసిన దేశాలలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 5వ స్థానం. 2025లో భారత రక్షణ వ్యయం 8.9% మేరకు పెరిగి $92.1 బిలియన్ చేరింది. ఇది ప్రపంచ సైనిక వ్యయంలో దాదాపు 3.2%కి సమానం. ఇక టాప్ 4 ప్లేసెస్లో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. అండ్ ఈ మొత్తం 5 దేశాలు కలిపి, ఇండియాతో కలిపి మొత్తం 5 దేశాలు ప్రపంచ సైనిక వ్యయంలో దాదాపు 58% వాటాను కలిగి ఉన్నాయి. వీటి మొత్తం విలువ $1686 బిలియన్ ఉంది. నెక్స్ట్ వన్, భారత్ ఏ కాలానికి సంబంధించి ఇటీవల నవీకరించిన లక్ష్యాలను ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కు సమర్పించింది. యుఎన్ఎఫ్సిసికి ఇటీవల భారత్ న్యూ ఎన్డీసీ గోల్స్ను సమర్పించింది.
ఈ ఎన్డీసీ 3.0 గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. ప్రీవియస్ ఎన్డీసీస్కి అండ్ అందులో అచీవ్ అయిన లక్ష్యాలు ఎంత పర్సంటేజ్ మేరకు మనము ఆల్రెడీ అచీవ్ అయ్యాము అండ్ ఇంకా మిగిలిన ఉన్న లక్ష్యాలు ఏంటి అండ్ ఎన్డీసీ 3.0 యొక్క లక్ష్యాలు ఏంటి అనేది మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్, డెఫినెట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దాని గురించి డీటెయిల్డ్గా మన ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. దీనికి సంబంధించి ఈ ఎన్డీసీ 3.0 అనేది 2031 నుంచి 2035 వరకు ఈ పీరియడ్కి భారతదేశం సమర్పించింది. సో ఇవి మాదిరి ప్రశ్నలు అండ్ ఇందులో ఎన్డీసీ 3.0 మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ ఎవరైనా మన ప్రీవియస్ క్లాస్ మిస్ అయితే మాత్రం ఆ ఎన్డీసీ 3.0కి సంబంధించి చూడండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. రివాంప్డ్ మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.